ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను టీడీపీ నేతలు అక్రమార్జనకు కామధేనువులా మలుచుకున్నారు. హెచ్ఆర్ పాలసీకి తుట్లు పొడుస్తూ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతూ పచ్చ నేతలు జేబులు నింపేసుకుంటున్నారు. అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా నియామకాలు చేపడుతున్నారు. రెగ్యులరైజేషన్ పేరిట కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏపీలోని PACSలో ఉద్యోగ నియామకాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు పచ్చ నేతలు. పోస్టును బట్టి 1,00,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల జనసేన నేతలతో జట్టు కట్టి టీడీపీ పెద్దలు భారీ దోపిడీకి తెరతీశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 32(7)(b) కింద సహకార శాఖలో అనుభవం ఉన్న అధికారులతో అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జి కమిటీలను ప్రభుత్వం నియమిస్తోంది. వీరు ఏపీ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ పర్యవేక్షణకు లోబడి పనిచేయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వీరిపై ఏపీ సహకార సంఘాల చట్టం ప్రకారం సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. తీవ్రతను బట్టి సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రాగానే నాన్ అఫీషియల్ కమిటీలను రద్దు చేసిన కూటమి సర్కార్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీల పేరిట సొసైటీల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన తమకు అనుకూలమైన అధికారులకు పగ్గాలు అప్పగించింది. ఇప్పటికే 2 సార్లు వీరి పదవీ కాలాన్ని 6 నెలల చొప్పున పొడిగించింది. వీరి ద్వారా తాము అనుకున్న పనులను గుట్టుచప్పుడు కాకుండా స్థానిక నేతలు చక్కబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం PICలు సైతం జీ హుజూర్ అంటున్నారు. PACS ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలన్న హెచ్ఆర్ నిబంధనలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతో చేపట్టాలి. కానీ పాత ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా పెండింగ్ బకాయిలు ఉన్న రైతుల ఆర్థిక లావాదేవీలను 1 లైన్ సెటిల్మెంట్, వడ్డీ రీబేట్ వంటివి కల్పిస్తామంటూ పర్సంటేజీలు దండుకుంటున్నారు. DCCBలకు అనుబంధంగా ఉన్న 2037 PACSలను కంప్యూటరీకరించేందుకు 2022-23లో వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును ఆసరాగా చేసుకుని కూటమి ప్రభుత్వం అడ్డగోలు నియామకాలకు తెరతీసింది. ఈ కారణంతోనే నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జి కమిటీలను నియమించకుండా అధికారులతోనే కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి నాబార్డు 2019లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సొసైటీల్లో నియామకాలు చేపట్టాలంటే ముందుగా జిల్లా స్థాయి నోటిఫికేషన్ జారీ చేయాలి. కానీ నాబార్డు నిబంధనలు తమకు వర్తించవన్న ధోరణితో టీడీపీ పెద్దలు PIC అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా నియామకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.